హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనకి చెస్ట్ 36, నడుము 28 అండి. అంటే వేస్ట్ మీద చెస్ట్ అనేది ఎక్కువగా ఉందండి. ఇది కటింగ్ ఎలా చేద్దామనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ సమానంగా ఒక లైన్ వేసేసుకోండి. వేసుకొని లెంత్ అండి, లెంత్ 13.5 ఉంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 14.5కి ఇక్కడ కొంచెం దూరంలో కూడా 14.5కి మార్క్ చేసుకొని లైన్ వేసేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి. ఈ కస్టమర్కి నేను 5 ఇంచెస్కి షోల్డర్ తీసుకుంటున్నాను. దీంట్లో నెక్కి 2 ఇంచెస్ మిగతాది షోల్డర్కి ఇచ్చేస్తున్నానండి. అట్లాగే కొంచెం దూరంలో కూడా 5 ఇంచెస్కి ఇలాగా డాట్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని కొంచెం దూరంలో కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని జాయింట్ వేసేసుకొని ఒక లైన్ వేసి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నడుము అండి. నడుము 28 ఉంది. 28లో 4వ వంతు 7 అండి. 7కి మార్క్ చేసుకోండి. అలాగా 1 ఇంచ్ డాట్కి నేను 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. అట్లాగే చెస్ట్ అండి. చెస్ట్ వచ్చేసి 36, దాంట్లో 4వ వంతు 9, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు డాట్ అండి. డాట్ వచ్చేసి ఇందులో సగం అంటే 4కి. అట్లాగే డాట్ లెంత్ కూడా నేను 4 ఇంచెస్ ఇస్తున్నానండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి. ఇప్పుడైతే అంటే హెవీ చెస్ట్ ఉన్నప్పుడు బ్లౌజ్ వెనక సైడ్ అనేది పైకి ఇలా ఎక్కువ వస్తుందండి. దానికోసం ఏంటంటే 1/2 ఇంచ్ కన్నా ఒక్క లైన్ పెంచుకోండి. ఇక్కడ కూడా అంతే, ఒక లైన్ పెంచుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ అండి. నెక్ డీప్ వచ్చేసి నేను 9 ఇంచెస్కి ఇస్తున్నాను. పైన ఇక్కడ 2 ఇంచెస్ ఇచ్చాను కదండి, ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. వీళ్ళు కొంచెం బ్రాడ్గానే వేస్తారండి. ఓకే, కరువు స్కేల్ తోటి అలాగా బ్రాడ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ అండి, ఇప్పుడు ఆమ్ రౌండ్కి 1.5 తీసుకోండి. ఇక్కడ 1.5 సరిపోతుంది. వీళ్ళకి ఒక స్కేల్ తీసుకొని అలా వేసుకొని ఇప్పుడు హ్యాండ్ ఏంటంటే హ్యాండ్ రౌండ్ మనకి మ్యాచ్ అయిందా లేదా ఒకసారి చూసుకోండి. ఒకవేళ మనకి తగ్గితే కనుక ఇక్కడ కిందకి డౌన్ చేసుకొని మనం మ్యాచ్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్కి మార్క్ వేసుకోండి, ఎందుకంటే ఇది స్టిచ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా డాట్ పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు కొలుచుకోండి. ఇలాగ చుట్టూరా చూడండి. నాకైతే కొంచెం ఎక్కువ వచ్చిందండి, పర్లేదు. ఈవిడ కొంచెం హెవీ పర్సనాలిటీ కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది. నేను కట్ చేసేటప్పుడు కొంచెం పైకి ఇక్కడ పైకి కట్ చేస్తాను, సరిపోతుంది. ఇంతే అండి. కట్ చేద్దాం బ్యాక్ పార్ట్. చూడండి, నేను కట్ చేసేటప్పుడు ఇట్లా పైకి కట్ చేసేస్తున్నాను.
కచ్చా పెట్టుకోండి. ఇక్కడ కూడా కచ్చా పెట్టుకోండి. ఇవన్నీ కుట్టేటప్పుడు మనకి ఈజీ అయిపోతాయండి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని ఇది క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ వచ్చేటప్పటికి మనకి ఈ లేయర్స్ ఆపోజిట్గా ఉండాలి. ఈ ఎడ్జెస్ అనేవి ఈ కరువుకి తాకేలా వేసుకోండి. అప్పుడు ఏంటంటే ఇలా ఇది అనేది మనకి అర్థమైపోతుంది, సాగుతుంది అనమాట క్లాత్. ఈ చుట్టూ మార్క్ చేసుకోండి. ఒక మార్క్ వేసుకొని ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి ఇలా మార్క్ చేసుకోండి. ఒకవేళ కర్వ్ స్కేల్ లేకపోతే ఇలా ఈ పాయింట్ని ఇలా పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడు లైన్ వేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే బ్యాక్ పార్ట్ కన్నా 1/2 ఇంచ్ మనకి లోత్ అనేది తీయాలండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లోత్ వచ్చేసి నెక్ డీప్ అండి. నెక్ డీప్ వచ్చేసి నేను 6.5 ఇస్తున్నాను. ఇక్కడ 2.5 ఇస్తున్నానండి. బ్యాక్ సైడ్ ఏమో నేను 2.5 ఇచ్చాను కదా, ఇక్కడ 2.5 ఇస్తున్నాను. ఇలా మార్క్ చేసేసుకోండి. ఇవి రౌండ్గా కాకుండా కొంచెం డబ్బా షేప్ లాగానే వేస్తారని అందుకే నేను ఇక్కడే తీసేస్తున్నాను. ఇక్కడ 2 ఇంచెస్కి కింద నుంచి మార్క్ చేసుకోండి. స్కేల్తో ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు హెవీ చెస్ట్ ఉన్నప్పుడు ఎలా కటింగ్ అనేది నేను చూపిస్తానండి. చూడండి, మనకి ఏంటంటే నార్మల్ ఉన్నప్పుడు ఇక్కడ మనం 1 ఇంచ్ అనేది తీస్తాం. అదే హెవీ చెస్ట్ ఉన్నప్పుడు మనము 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలండి. 1/2 ఇంచ్. ఓకేనా, ఇటువైపు మనము ఎంత తీస్తాము? 2.5 తీస్తాము. ఇక్కడ 1/2 ఇంచ్ తీస్తాం కదా, ఇటువైపు 1 ఇంచ్ పెంచండి. 1 ఇంచ్ పెంచండి. ఇదేంటంటే నార్మల్ బ్లౌజ్కి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. ఇటువైపు 3 ఇంచ్ వస్తుంది, అటువైపు మనకి 1 ఇంచ్ తగ్గుతాం, ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుతాము. ఇదేంటంటే ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి, ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి చెస్ట్ అనేది ఇక్కడే అడ్జస్ట్ అవుతుందండి. ఓకేనా, మిగతా అంతా ఇంకా నార్మలే అండి. ఇక్కడ నుంచి
ఒకవేళ హెవీ చెస్ట్ అయితే 1 ఇంచ్ తీసుకోండి, కొంచెం పర్లేదు అని అన్నప్పుడు 1/2 ఇంచ్ తీసుకోండి. నేనైతే ఇదే హెవీ చెస్టే, కొంచెం నేను ఎక్కువే తీసుకుంటున్నాను. 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హెవీ చెస్ట్ ఉన్నప్పుడు 1 ఇంచ్ చేసుకోండి. చేసుకొని ఈ లైన్ దగ్గర నుంచి 2.5 మార్క్ చేసుకోండి. చెస్ట్ కోసం కూడా 2.5 మార్క్ చేసుకోండి. ఓకేనా, మధ్యలో ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కేసి పెట్టుకోండి. ఇక్కడ కూడా ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడి నుంచి అండి, ఇక్కడి నుంచి వేయొద్దు, ఇక్కడి నుంచి మీరు ఏంటంటే ఇప్పుడు మీకు ఏంటంటే క్రాస్ పీస్ కట్ చేసేటప్పుడు మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం నార్మల్కి ఆపోజిట్ ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ 2 తీసుకున్నా సరిపోతుందండి. ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 3.5 తీసుకోండి. 3.5 మనము షేప్ పట్టి కట్ చేసేటప్పుడు ఇలా తీసుకోండి. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే మీకు ఇది అనేది సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. చెస్ట్కి ఇది సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. అది ఎలాగంటే మన వేస్ట్ ఉంది కదండి, వేస్ట్ వచ్చేసి నడుము 7 ప్లస్ డాట్ వచ్చేసి మనకి 2.5 ఎక్స్ట్రా 1 ఇంచ్ ప్లస్ 1 మొత్తం ఎంత అండి, 10.5కి మనకి ఈ సర్కిల్ అనేది మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి. ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. మనకి ఇక్కడ డౌన్ చేసాం కాబట్టి ఒకవేళ సరిపోకపోతే ఇటువైపు పెంచుకోవాలి. చూడండి, పర్లేదు, మనకు సరిపోయిందండి. కటింగ్ చేసేది ఇక్కడేనండి మెయిన్ ఉండేది. మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనము 1 ఇంచ్ కట్ చేస్తాం కదా రెగ్యులర్ కటింగ్లో, ఇక్కడ 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇటువైపు వచ్చేసి 1 ఇంచ్ తీసుకోండి. మనకి ఏంటంటే చెస్ట్ ఇక్కడే సెట్ అయిపోతుంది. ఇంకా మనకి కిందికి రాకుండా ఇట్లా పైకి ఎక్కకుండా ఇక్కడే సెట్ అవుతుందండి. ఓకేనండి, కట్ చేసేద్దాం. థ్యాంక్ యూ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ అండి అందరికీ.